ఎస్ఎంఎస్ సెట్ నుంచి మోడల్ నెంబర్ 3 చూద్దాము. 3, 4, 5, 6, 8లచే భాగించబడే కనిష్ట పూర్ణాంక సంఖ్యకి ఇరువైపులా ఉండే సంపూర్ణ వర్గంల మధ్య భేదములలో కనిష్ట విలువ ఎంత అని అంటున్నాడు. చూద్దాం. వీటితో భాగించబడే కనిష్ట సంఖ్య ఏదో చూద్దాం. ఫస్ట్ 3, 4, 5, 6, 8 2 కూర్చోండి. 3 ఉంది 4, 5, 2, 6, 2 4 2 ఉంది 3, 1, 5, 8, 2 3 పోతుంది 3 1 1 5 3 1 2 ఏం పోతుంది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం 5 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 1 2 3 4 5 1 2 3 4 5 5 2 10 10 3 30 32 60 62 120 ఏమొచ్చింది 120 వచ్చింది. అయితే మనకి ఏమడిగాడు ఈ కనిష్ట పూర్ణాంక సంఖ్యకి ఇరువైపులో ఉండే సంపూర్ణ వర్గంలో అన్నాడు. 120కి ఉండే సంపూర్ణ వర్గంలో ఎంత 120కి ఇరువైపులో ఉండే వర్గంలో ఏముంటాయి 121 అనేది ఒక సంపూర్ణ వర్గ సంఖ్య. దీనికంటే ముందు ఉంటుంది 120 కంటే ముందు ఏముంటుంది 120 కంటే ముందు 100 ఉంటుంది. చూడండి 10 స్క్వేర్ ఇది అనేది 10 స్క్వేర్ ఇది అనేది 11 స్క్వేర్ 100కి 120కి మధ్య ఉంది ఇది. సో ఏమన్నాడు సంపూర్ణ వర్గంల మధ్య ఉండే ఇరువైపులా ఉండే సంపూర్ణ వర్గంల మధ్య భేదంలో కనిష్ట విలువ. దీనికి మధ్య భేదం అడిగింది. 121 మైనస్ 100 ఏమొస్తుంది 21 అనేది ఆన్సర్. 21 అనేది ఆన్సర్. సేమ్ క్వశ్చన్. పూర్ణాంక సంఖ్యకి ఇరువైపులా ఉండే సంపూర్ణ వర్గంల మధ్య భేదంలో కనిష్ట విలువ ఎంత అంటున్నాను. ఫస్ట్ స్టెప్ 1 5 7 9 10 5 అవుతుంది 5 1 7 9 5 2 నెక్స్ట్ టైం కాబట్టి నెక్స్ట్ 5 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 9 5 2 10 10 7 70 79 7 9 ఎంత 63 630 ఏమొచ్చింది 630 వచ్చింది. 630కి 20 అంటే 625 అనేది 25 స్క్వేర్ 25 స్క్వేర్ 625 630 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 6 స్క్వేర్ 36 ఇంటూ 2 ఇంటూ 6 12 12 ఇంటూ 2 24 6 7 6 676 అంటే ఈ రెండింటి మధ్య ఉంది కాబట్టి వేసుకున్నాము. నెక్స్ట్ ఏమన్నాడు వాటి మధ్య భేదం అడిగింది. 676 మైనస్ 625 1 5 51 ఈజ్ ద ఆన్సర్.